పాఠశాల అనే ఒక ప్రసంగ వేదికని నిన్నటి దినం నుండి నాకు ఫిబ్రవరి మాసంలో 3వ తేదీ నుండి మొదలు పెట్టాను. ప్రవచితమైతే ప్రతిరోజు కొనసాగాలి. ఈ యొక్క ప్రార్థనా పాఠశాల అనే అంశంలో క్రైస్తవుడు అంటే ఎంతో విలువైన వ్యక్తి అని, అందులో ఎంతో గొప్ప విలువ ఉందని నిరూపించేందుకే నేను ఈ పనికి పొందుకున్నాను. ప్రస్తుత సందేశం జాగ్రత్తగా వినగలరని, ఒకవేళ మీకు సందేహాలుంటే నాకు నేరుగానైనా లేదా టెలిఫోన్ ద్వారానైనా సంప్రదించాలని విన్నవించుకుంటున్నాను. క్రైస్తవుడు కారణ జన్ముడు అంటే అతడు ఒక జయశాలి. ప్రేమైనటువంటి వారలారా, క్రైస్తవుడు జయశాలి అని నేను అంటున్నాను. మరి కొంతమందికి అభ్యంతరం వస్తుంది. నాపై లేని మాటలతో నన్ను ముంచేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే వీడు సుందరరావు గారు ఆయన జయశాలి అని అంటున్నాడు. సరే, వారు ఆయన అభిమానుల్లో చాలా మంది ఆయనను సుందరరావు అయ్య గారు అంటే జయశాలి గారు అనే పిలుస్తాను. అందులో తప్పేం లేదు. అయితే క్రైస్తవుడికి క్రీస్తు సువార్త, సత్య సువార్తను నేర్పించడం అనేది బోధకుల బాధ్యత. లేకపోతే తమ సమక్షంలో ఉండే విశ్వాసులను తప్పుతో పట్టించడం అవుతుంది. ఎలాగో ఇది అరణ్య ప్రధాన కాదు, అది ఒక సంకర జాతి. నకిలీ క్రైస్తవ్యం ఇదే సత్యం. అయితే ఇప్పుడు నేను చెప్పేది మాత్రం క్రైస్తవుడు జయశాలి అని మాత్రం సత్యం నిరూపిస్తా. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం ఎందుకంటే క్రైస్తవుడు కారణ జన్ముడు. అటు దేవునికి, ఇటు లోకమునకు, లోకంలో క్రీస్తుకు, పరిశుద్ధాత్మని నడిపింపుకు క్రైస్తవుని జన్మ ముఖ్యం. క్రైస్తవుడి జన్మదినం ముఖ్యం. ప్రతి క్రైస్తవుడు తన జన్మ దినోత్సవం మనమే కాదు, ముందు ప్రభువే జరుపుకుంటాడు. ఈ సత్యం. అతడు కారణ జన్ముడైనప్పుడు తన జన్మదినాన్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? ఆయన మనలను ప్రతి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మనం పుట్టిన దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగా ఏది భక్తుడు, దావీదు భక్తుడు దేవునికి తన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోమని అంటున్నా. సరే, దేవుని స్తోత్రం. ప్రేమన్నటువంటి వారులారా, ఈ కారణ జన్ముడు అంటే అతడు
ఒంటరి జీవి కాదు. అతడు దేవుని యుద్ధ నుండి వచ్చిన వ్యక్తి. దేవుడు తన కుమారుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదని తలంచి వాగ్దానం చేసినప్పుడు తన కుమారునికి సాటి అయిన సహాయం చేయుదును అని దేవుడు అన్నప్పుడు అప్పుడు ఆయన పరిశుద్ధమైన సంకల్పంలో ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వాడు ఈ క్రైస్తవుడు. మరొక మాట, క్రైస్తవుడు అంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ కాదు. ఆదివారము అందరం చర్చి వెళ్తాం. అయినా వారి విశ్వాసంను చూడగలుగుతున్నాడు. వారి విశ్వాసము అనేది ఒక పునాది రాయి. ఆ పునాది రాయి ఎంత బలమైనదో, పునాది ఎంత ముఖ్యమో, క్రీస్తునందు విశ్వాసం కూడా విశ్వాసం ఎంత ముఖ్యం. అటువంటి ముఖ్యమైన విశ్వాసం అతనిలో లేదు. అతడిలో విశ్వాసం లోపించింది. అవునా? అయితే పనికిరాదు, దేవుని పనికిరాదు. అయితే దేవుడు మళ్ళీ లేవలకి అవకాశం ఉంది. తన విశ్వాసము తన బలం కట్టుకునే అవకాశం కూడా ఉంది. దీన్ని బట్టి దేవుడు నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాపను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అతడు కారణ జన్ముడు. అతడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అతడికి దేవుని అండ ఉంది. భయపడుకుము అనే వాగ్దానం ఉంది. నేను దేవుడును అనే వాగ్దానం ఉంది. జడియకుము, నేను నీకు తోడు ఉండేదను అనే వాగ్దానం ఉంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది దాకా అని కూడా దేవుడు పలికిట్టు. ఇలాంటివి చెప్పుకుంటూ అడిగితే అద్భుతమైన వాగ్దానములో దేవుడు తన ప్రజల కొరకు చేశాడు. ఈ వాగ్దానాలన్నీ తీర్చుకో. నీకు భయం ఎలా? జరుగుతుము. అయితే లేఖన విషయంలో, లేఖన పరిశోధనలో జాగ్రత్త పడి దేవుని స్తోత్రం. వాక్యమైన దీవించుకుంటాక మిగతా అంశాన్ని రేపు చెప్పుకుందాం. దయచేసి ఈ ప్రార్థన పాఠశాల వేదిక విషయాన్ని అందరూ ప్రార్థించండి. ప్రార్థన అత్యంత కృపా కనికరము గల ఆకాశం తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. ఏదో వేళ క్రైస్తవం గురించి, క్రైస్తవం యొక్క విలువను గురించి స్వార్థాన్ని ప్రకటించి తాను ఈ ఫిబ్రవరి మాసంలో ఆ క్రమాన్ని నాకు దయచేసినందుకు స్తోత్రం. మరిన్ని సందేశాలు మీ భక్తులకు చేరవేయడానికి నన్ను బలపరచండి, వినడానికి మీ భక్తులను బలపరచండి, అన్ని సమకూర్చి జరిగించండి తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ప్రభువా, మీ బిడ్డల వాక్యం మందలే పరిశుద్ధులుగా పరిపూర్ణులగునట్లు కృప చూపబడి ప్రత్యక్ష ఈ సందేశం ఉన్న వారిని ఆశ్రయించి మరింత లోతుకు నడిపించి విస్తరింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, యేసు రక్తమునకు జయం, ప్రవేశ రక్తము
సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.